చాలా థ్యాంక్స్ అండి. వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు, ఒక ఆడపిల్లగా నన్ను ముందు తీసుకెళ్తానని నాకు మాట ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ అన్నిటికీ మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. రంగా గారి ఆశయ సాధన అనేది నేను ముందు తీసుకెళ్లాలండి. దానికోసం అభిమానులందరినీ కలుస్తాను. రంగనాథ్ సందర్భంగా ఆయన ఆశయాలని ముందు తీసుకెళ్తాను. ఇది నా మాట. సో అందరినీ ఆహ్వానిస్తున్నాను. రంగా గారి అభిమానుల సంఘాలందరినీ ఆహ్వానిస్తున్నాను. డిసెంబర్ 26కి పొద్దున్నే 7 గంటలకి రంగా గారి విగ్రహానికి పూలమాలేసి ర్యాలీ కింద మేము మొదలవుతాము. దారి పొడవునా ఎవరి కాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని మాతో ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. జోహార్ విఎంఆర్. లేదు, ఆ రోజు నేను ఏ పొలిటికల్ ప్రకటన ఏం చేయట్లేదు. మీరు వారసులు అన్నారు. నేను ఒకటే చెప్తాను, రంగా గారి ఆశయ సాధనాలు ముందు తీసుకెళ్లే ప్రతి ఒక్క అభిమాని ఆయన వారసులేనండి. అది ప్రస్తుతానికి ఏ పొలిటికల్ పార్టీలో నేను జాయిన్ అవ్వట్లేదు. ఓన్లీ పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్ గా నేను చేస్తున్నాను. ఫ్యూచర్ అనేది పెద్దలను నిర్ణయించి దాన్ని బట్టి నా టీం వర్క్ చేసి మా టీం అనేది ఏమనేది సజెస్ట్ చేస్తుందో దాన్ని బట్టి ఫ్యూచర్ లో డిసిషన్ తీసుకుంటాను. ఎలక్షన్ కి ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. ఈ 3 సంవత్సరాల్లో నేను ఏం చేస్తాననేది మీరు చూడండి. అది తప్పకుండా ఉందండి. మేము వంగవీటి కుటుంబం అంతా కలిసికట్టుగానే ఉన్నాము. మొట్టమొదటి ఇన్విటేషన్ రంగనాడుకి ఆయనకే పంపించాము. ఆయన ఫుల్ సపోర్ట్ అనేది చెప్పారు. సో దాంట్లో మీకు డౌట్ ఏం లేదు. మాకు ఎలాంటి గొడవలు లేవు. అనవసరంగా గొడవలు ఉన్నాయని మీరు గాసిప్ క్రియేట్ చేయకండి. ఫస్ట్ టైం వంగవీటి వారసులు అందరూ రంగనాడు మీద అటెండ్ అవుతున్నారు సార్. ఫస్ట్ టైం వంగవీటి వారసులు రాష్ట్ర చరిత్ర ఫస్ట్ టైం తొలిసారిగా రంగనాడు ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు సార్. ఇలా అందరూ ఒక వేదిక మీదకి ఇలా తీసుకురావడానికి కూడా ముఖ్య కారకుడు గాదే బాలాజీ తమ్ముడు. ఒకే తాటి మీద ఉంటారు. రంగా గారు ఒకే తాటి మీద ఉంటాం. రంగా గారి అభిమానులు ఎవరు అసెంబ్లీలో కూర్చున్నా రంగా గారి వారసులే. ఒకటే మాట, రంగా గారి కుటుంబంలోనే అవసరంలా. రంగా గారి ఆశయాలు పుణికి పుచ్చుకుని ఎవరైతే అధికారంలోకి వచ్చినా పదవుల్లోకి వచ్చినా వాళ్ళందరూ కూడా రంగా గారి వారసులే. పేద బడుగు బలహీన వర్గాల కోసం సపోర్ట్ చేసి రంగా గారి పేరుతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆయన వారసులేనండి. మా అదృష్టం ఏంటంటే ఆయన రక్తం ఉంది మా బాడీలో, కాబట్టి మేము కూడా వారసులు. దానికి సంబంధించింది కాదు. రంగా గారి అభిమానుల కోసం అని చేసే పార్టీ. రంగా గారిని అభిమానించేది అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అన్ని వర్గాల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే పిలుపు ఇది. మీరు మనస్ఫూర్తిగా ఆ ప్రోగ్రాంకి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్టు నాకు ఉంటుందని నేను భావిస్తున్నాను. రంగా గారు ఒక నినాదం చెప్పారు, చెయ్యి చెయ్యి కలుపు, చెయ్యి జారదు గెలుపు అని చెప్పి. ఇవాళ నేను వచ్చింది ఒక పాలిటిక్స్ లో రావటానికని కాదు. మా రాధారంగా మిత్రమండలి వాళ్ళ చేతులన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ టీం కింద చేయాలని చెప్పి నా ధ్యేయం. ఆ ధ్యేయాని కోసం మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను నడిపిస్తారు, నేను మిమ్మల్ని నడిపిస్తాను, అందరం కలిసి నడుద్దాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఉంటదని కూడా అనుకుంటున్నాను. ఎందుకనంటే చాలా మంది రాధారంగా మిత్రమండలి వాళ్ళతో మాట్లాడాను ఇప్పటిదాకా. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ కలుస్తాను, ఎవరిని వదలను, అందరినీ కలుస్తాను. కలిసి
వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకొస్తా, ఒక టీం వర్క్ చేస్తాను. ఒక టీం, ఒక స్ట్రాంగ్ టీం. రాధా రంగా మిత్ర మండలి అని అంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు, అదొక స్ట్రాంగ్ టీం అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి ఈ రాష్ట్రంలో, పలు రాష్ట్రాల్లోనూ. కాబట్టి అదే నా ధ్యేయం. చాలా మంది ఇప్పుడు పుకార్లు సృష్టిస్తున్నారు నేను ఒక పార్టీలోకి వెళ్తున్నానని. దాని గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాను. ప్రస్తుతం నేను ఎలాంటి పొలిటికల్ డెసిషన్ తీసుకోలేదు. నా టార్గెట్ రాధా రంగా మిత్రమణిని బలపరచటం, ఇది నా టార్గెట్. సో అది అయిన తర్వాత రాధా రంగా మిత్రమండలి పాత సభ్యులు చాలా మంది ఉన్నారు. మా రాధా గారితో, కీర్తిశేషులు రాధా గారితో, మా నాన్నగారితో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళతో సలహా సూచనలు చేస్తాను. చేసిన తర్వాత ఏ డెసిషన్ అనేది ఆ తర్వాత తీసుకుంటాను. మా రాధా రంగా మిత్రమండలి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఏ పార్టీతోనూ సంబంధం లేదండి. ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్, హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్, మనుషులకి సేవ చేయడానికి వచ్చిన ఆర్గనైజేషన్. దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను, దాన్ని నేను బలపరుస్తాను. ఇది నా మాట. నేను ఇవాళ ప్రామిస్ చేస్తున్నాను మీ అందరి సాక్షిగా, మన టీమ్ ని, మన రాధా రంగా మిత్రమండలిని స్ట్రెంథెన్ చేస్తాను. అలాగే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన రాధా రంగా రాయల్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. బాలాజీ, హరికృష్ణ, వీళ్ళకి చాలా థ్యాంక్స్. రంగనాడిని స్పీచ్ అవునాయి, స్పీచ్ అవునాయి చెప్పు. సో ఈ వేదిక మీద ఉన్న మా అన్నయ్య శంతనన్నయ్య చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. థ్యాంక్స్ అన్నయ్య, మీ దీవెనలు ఎప్పుడు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను.